లేదు నేను వాళ్ళని ఎంతమంది అయితే ఉందో కొంతమంది అయితే లిస్టు తయారు చేశాము. వాళ్ళందరినీ పిలిచి ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడతాం. మాట్లాడి ఈ విధంగా, ఎందుకంటే ఈ డిమాండ్ కొన్ని ఏళ్ల నుంచి వస్తుంది, అన్ని మతస్థులు ఉండకూడదు అని హిందూ సంఘాలు, వేరే వేరే సంఘాలు అందరూ డిమాండ్. ఓవైసీ కోట్ చేశారు. ఇప్పుడు మీకొక న్యాయం మాకొక న్యాయం ఏంటి? ప్రధానమంత్రి ఏమో వచ్చి మా వక్ఫ్ బోర్డులో కూడా ఇతర మతస్థులు ఉండారంటారు, కానీ మీరేమో వేరే మతస్థులు ఉండకూడదంటారు. వాళ్ళకొక న్యాయమా మాకొక న్యాయం అని చెప్పి దానికో నేను ఆల్రెడీ రిప్లై ఇచ్చాను. వాళ్ళు తిరుమలతో కంపేర్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పుకున్నా, మీకు తెలుసు. వక్ఫ్ బోర్డ్ అనేది రియల్ ఎస్టేట్ కంపెనీ, ఆ భూముల పంచాయతీ, అది దానికి తిరుమలకి ఎట్లా లెక్క పెడతారు? వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏంటంటే లోకల్గా ఏదైనా భూమి పంచాయతీ ఉంటే దానికి ఆ లోకల్ ఎమ్మెల్యేని ఎంపీని వేస్తారు. ఇప్పుడు వాళ్ళని కూడా తీసామంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కదా వాళ్ళు, అందుకని వేశారు వాళ్ళని. సో ఇప్పుడు వీళ్ళకి విఆర్ఎస్ కావచ్చు, లేకపోతే వేరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి వెళ్తానంటే చెప్పాను, ఆల్రెడీ గవర్నమెంట్తో మాట్లాడుతున్నాము. వాళ్ళు ఆ డిపార్ట్మెంట్కి పంపిస్తాము. ఓకే, అటు తిరుమలకి సంబంధించి ఎప్పటిలోపు ఇది ఎగ్జిక్యూట్ అవ్వచ్చు? చాలామంది కొన్ని క్వశ్చన్ అయితే ఏమైనా అష్యూరెన్స్ ఇస్తారు? ఎస్, ఈ మంత్ కల్లా అయితే, ఈ డేట్ కల్లా అయితే, ఈ పీరియడ్ కల్లా మేము ఎట్లా చెప్తామండి? ఇవన్నీ బర్నింగ్ ఇష్యూస్, అలా మాట్లాడాలా, టైం టేకింగ్ ప్రాసెస్ కదా. మొదలు పెట్టాం ఇప్పుడే, ఓవర్ నైట్ అయ్యే పనులు కావు ఇవన్నీ. కంటిన్యూ. ఎంతమంది అనేది కొంతమంది లిస్ట్ నా దగ్గర ఉంది, ఇంకా విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన నేపథ్యంలో డిక్లరేషన్ అంశం చాలా వివాదమైంది. ఆయన్ని గతంలోనే చేసుకున్నాను, నేను అన్ని రిలేషన్స్ని ఫాలో అవుతాను, ఇప్పుడు నాకు అవసరం ఏంటి అనేది ప్రధానమైన ప్రశ్న. ఇది ఒక కామన్ మ్యాన్ నుంచి కూడా రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. టీటీడీ చైర్మన్గా మీరిచ్చే సమాధానం ఏంటి? ఎందుకంటే చాలామందికి ఈ ప్రశ్నకు సమాధానం కావాలి. జగన్మోహన్ రెడ్డి గురించి మనందరికీ తెలిసిందే. ఇక ఆయన ఏం రూల్స్ రెగ్యులేషన్స్ ఏం పాటించాడు కదా. ఇక ఆయన అడిగి ఏం లాభం? ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఎవరు అడుగుతారు డిక్లరేషన్ సంతకం పెట్టమని? పెడతాడా? అందుకదే మొన్న లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నువ్వు డిక్లరేషన్ సంతకం పెట్టాలంటే కనుక మానేశాడు. సో ఇప్పటి నుంచి అదే చాలామంది అడుగుతున్న ప్రశ్న. ముఖ్యమంత్రి అయినా సాధారణ వ్యక్తి అయినా దేవదేవుడి ముందు అందరూ సమానమే. ఇప్పుడు ఇలాంటిది ఎగ్జిక్యూట్ కావాలంటే, ఇటువంటిది కంట్రోల్ అవ్వాలంటే ఇక్కడి నుంచి టీటీడీ ఎటువంటి స్ట్రాంగెస్ట్ నిర్ణయం తీసుకోబోతుంది? ఇది ఇంకా జరగదు అని అటువంటి నిర్ణయం తీసుకోబోతుందా? అటువంటిది అయితే చర్చ జరుగుతుందా? ఇదైతే బోర్డులో రాలేదు, దాని గురించి ఆలోచన చేయాలి, ఏం చేద్దాం ఏంటనేది. వచ్చిన వాళ్ళందరూ కూడా డిక్లరేషన్ ఇస్తున్నారు చాలామంది. వాళ్ళు రావద్దని అంటలేము మనం, అన్ని మతస్థులని వెలేయటం అనుకోవట్లేదు. అట్లయితే నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారండి, నా సంస్థల్లో చాలామంది పనిచేస్తున్నారు. అది అట్లా అది తిరుమల వేరండి, ఇష్యూ వేరు, ఇది వేరు. అక్కడ అన్ని మతస్థులు ఉండకూడదు అనేది ఉంది హైందవ ధర్మంలో. అక్కడ హిందువులే పనిచేయాలి, దాన్ని బేస్ చేసుకొని పోతున్నాం. కానీ అంటే ఇక్కడికి ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. అంటే ఎవరైనా దర్శనానికి వచ్చినప్పుడు ఒక డిక్లరేషన్ రాసిస్తే తీసుకున్నట్టుగా ఉద్యోగుల విషయంలో కూడా అటువంటి ఆలోచన ఏమైనా చేస్తే బాగుండు అని ఒక చర్చ కూడా మొదలైంది. ఇదేమైనా పరిశీలిస్తున్నారా? లేదండి, ఇంకా రాలేదు, నా దృష్టికి రాలేదు అది. ఓకే, రైట్, కంటిన్యూ చేద్దాం. వెంకటేశ్వర స్వామికి దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల రూపాయల భూములు కావచ్చు, ఆస్తులు కావచ్చు ఉన్నాయి భారతదేశంలో. వాటి గురించి సరైన లెక్కలు టీటీడీ దగ్గర ఉన్నాయంటున్నారా? చాలా వరకు వాటిని కొంతమంది ఆక్రమణలకు గురవుతున్నాయని దాన్ని ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. దానికి మీరు ఎలా సమాధానం చెప్తారు? దాన్ని డిస్కస్ చేయాలి. మీరు అన్నది నేను కూడా విన్నాను, ఇంకా ఇప్పుడే తీసుకున్నాను కాబట్టి దాని మీద కూడా దృష్టి పెడతాను డెఫినెట్గా. అది నా ఉద్దేశం ఏముందంటే, ఎక్కడెక్కడ ఉన్నాయో, ఇప్పుడు ఒక భక్తుడు వచ్చేసి ఆయన డాక్యుమెంట్స్ అన్నీ ఏదో రాసి సంతకం పెట్టేసి ఉండీలేసి వెళ్ళిపోయాడు, అది రిజిస్ట్రేషన్ కాలేదు. అటువంటివి చాలా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ అయినవే మన దగ్గర లెక్కలు ఉన్నాయి, అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ దగ్గర మన దగ్గర లెక్కలు తక్కువ ఉన్నాయి. సార్, మొన్న ఇది ముంతాజ్ హోటల్ది లీజ్ క్యాన్సిల్ చేశారు కదా, అసలు ఈ లీజ్ అసలు ఎవరు ఇచ్చారండి? ఎందుకు ఇచ్చారు? దానికి ఏదైనా ఇది టీటీడీ ల్యాండ్ మీద ఇచ్చారా? అలిపిరిలో ఇచ్చినట్టు ఉన్నారు కదా, ఎవరు దీనికి కారకులు? అది అరౌండ్ 38 acres అండి.
అది గవర్నమెంట్ ల్యాండ్. చంద్రబాబు నాయుడు డ్రీమ్ ప్రాజెక్ట్ అది దేవలోకం అని పేరు పెట్టి అక్కడ అన్ని రకాలమైన గుళ్ళు, కొంచెం